నమస్కారం. నేను చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా జీవితమే వరం. జీవితం నీటి బుడగ ఎప్పుడు ఏ క్షణాన పేలి అందులోంచి ప్రాణవాయువు పంచభూతాల్లోని గాలితో కలిసిపోతుందో తెలియదు. ఈ క్షణం మనది. భూత భవిష్యత్ కాలాలు మనవి కావు. శరీరం జీవితాల గురించి పెద్దలు చెప్పిన వాస్తవాలు ఇవి. ధర్మాత్ముడైన సత్యవంతుడైన దానకర్ణుడైన మరణించడం అనివార్యం. దుష్కర్ములు చనిపోతే చెడు అంతరిస్తుంది. మనుషులు ప్రశాంత మనస్కులవుతారు. ధర్మాత్ముడు మరణిస్తే మనసులు విరోధిస్తాయి. మంచి సజీవమవుతుంది. మనకు ఉపకరిస్తుందంటే కొంత స్వార్థం ఉన్నా పర్వాలేదు, కానీ అదే నరనరన జీర్ణించకపోయి ఎవరికి మేలు చేయని వ్యక్తిత్వం లేని మనిషిగా జీవించడం వింతే. మరి సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయ్ అని శతకకారుడు చెప్పినట్టు ఎవరికి ఉపకారం చేయని, నష్టం కలిగించని స్వార్థం ఉండడం తప్పు కాదు. బంగారంలో ఒకంత రాగి కలిస్తేనే ఆభరణం అవుతుంది. ధరించిన మనిషి విలువను ఇన్మడింపజేస్తుంది, అంటే పెంచుతుంది. మరి రాగి పాలు ఎక్కువైతే బంగారం విలువ కోల్పోతుంది. నాసి రకానికి నమూనా అవుతుంది. స్వార్థజీవి ముద్ర కలవికిత వ్యక్తిత్వ సూచన. లేమిని చిన్నచూపు చూడడం, అవయవ లోటును అపహాస్యం చేయడం, స్థాయి భేదాలను ప్రదర్శించడం, ఒక స్థాయికి చేరగానే తనను మించిన వారు నేరని విర్రవేయడం, ఇవి మానవత్వ భావాలకు వ్యతిరేకమని తెలియని వారు ఉండరు. అయినా మాయలో పడిన మనిషి విపరీత ప్రవర్తనకు అలవాటు పడతాడు. లౌకిక ఆకర్షణలకు లోబడి కొట్టుమిట్టాడుతుంటాడు. అదే జీవితమన్న భ్రమలో కొంతకాలం గడుపుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారు కూడా మాయను ఛేదించకపోవడం విచిత్రం. మనిషి రూపంలో దైవం ఉంటాడని, మానవుడికి చేసే సేవ మాధవుడికి చేసే పూజతో సమానమని తెలుసు కూడా తమ చుట్టూ పరిధి గీసుకుంటారు. సమాజంలో గొప్ప కీర్తి గడించకపోయినా పర్వాలేదు, అపకీర్తి మూట కట్టుకోకూడదు. కర్మ జ్ఞాన ఇంద్రియాలను ఉత్తమ సంస్కారాలకు వినియోగించాలి. మనసును కట్టడి చేయగలగాలి. బుద్ధి వినియోగాన్ని పెంచుకోవాలి. మనిషి చేసే మంచైనా చెడైనా తర్వాత తరాలకు పునాది అవుతుంది. భవనం వాతావరణ మార్పులకు చెక్కు చెదరని పటిష్టమైన నిర్మాణమని పదుగురి చెప్పుకోవాలా, లేక పగులతో విచ్చుకుపోయి అందులో నివాసం ఉండేవాళ్ళు ఎప్పుడు కూలిపోతుందో అన్న చింతతో క్షణం కాలం గడపాలా అన్నది కర్మచింతన. అందుకే మానవులకు సత్ప్రవర్తనతో కూడిన ముందు చూపు ఉండాలి. ఏ ఒక్క తరంలోనన్నా గురువుంటే, పండితుడుంటే, విద్వాంసుడుంటే, లోకానికి వేరు చేసిన మహానుభావుడుంటే ఆ కుటుంబంలోని ప్రతి తరము సంఘం గుర్తింపునకు నోచుకుంటుంది, గౌరవం పొందుతుంది. వికసించిన పువ్వు పరిమళాలను వెదజల్లిన, జంతువు విశ్వాసం కనబరిచిన, చెట్టు అవసరాలు తీర్చిన వాటికో పుస్తకం పుట ఉండవు. మనిషి ఒక్కడే గుణంతో కర్మతో శ్లాఘనీయుడు అవుతాడు. వరంగా పొందిన ఈ జన్మకు విలువ తెచ్చుకోవాలి. మరణించాక స్వర్గం పొందాలని, మరో జన్మ ఉత్తమమైనది కావాలని ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోవడం ఎంతమాత్రం తగదు అని ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు రాసిన అంతర్యామి ఇది. జీవితమే వరం. ఎవరికి హాని చేయకుండా వీలైతే ఒకరికి సహాయం చేసి బతకాలి. అప్పుడు మన పేరును అట్లా గుర్తుండిపోయేటట్టు ఉంటుందన్నమాట. మంచి మనుషులు అంటారు. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.